ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము ఒక చోట నుండి మరొక చోట వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకని ఈ లోకములో ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, దగ్గర ప్రాంతానికి వెళ్ళడానికి సైకిల్ ఏర్పాటు చేశారు. కొంచెం దూరం వెళ్ళడానికి మనకు అనుకూలముగా ద్విచక్ర వాహనమును అనగా మోటార్ సైకిల్ చేసి ఉన్నారు. ఇంకొంచెం దూరం వెళ్ళడానికి కారుని సిద్ధపరిచారు. ఇంకా లాంగ్ ప్రయాణం చేయడానికి ఇలాంటి విమానములు సిద్ధపరిచి ఉన్నారు. దూర ప్రాంతాలకి ఇతర దేశాలు మనం వెళ్ళాలంటే ఇలాంటి విమానములు మాత్రమే మనం ప్రయాణించగలమండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. మన ప్రయాణము అనేది ఎక్కడికి మనం వెళ్ళవలేను. మనం ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్ళి మరలా తిరిగి వస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందో చదువుకుందాము. 84వ కీర్తన 7వ వచనము. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రయాణము ఒక చోటుకి వెళ్ళి మరలా మనం వచ్చేస్తూ ఉంటాం. అయితే విశ్వాస జీవితంలో మన ప్రయాణము అనేది ఇక్కడ నుండి పరలోకమునకు, వాక్యం ఉంటుంది సియోనులో అనగా పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో మనం కనబడాలంటే మనము ప్రయాణము చేయుచున్నాము. ఈ ప్రయాణములో మనం ఎలా ఉండాలంటే నానాటికి మనము బలాభివృద్ధి పొందాలి. ఎలా బలాభివృద్ధి? తినేటువంటి ఆహారం వలన శరీరానికి బలము కలుగుతుంది. ఆత్మీయ బలము మనకు కావాలంటే దేవుని వాక్యము ద్వారా మనకు ఆత్మీయ బలము కావాలి. ఏమంటే దేవుని ఆత్మ ద్వారా మన జీవితంలో ఆత్మీయ బలాభివృద్ధి కలుగుతుంది. ఈ ఆత్మీయ బలాభివృద్ధి వలన మనము దినదినము బలపరచబడుతూ ఆత్మీయ జీవితం కట్టబడుతూ మనము ప్రయాణము చేయుచున్నాము. ఎక్కడికంటే దేవుని సన్నిధి కనబడుటకు. మరి రోజున దేవుని వాక్యమైనటువంటి నీవు ప్రయాణము చేయుచున్నావు. నీ ప్రయాణములో ఒకవేళ నీవు ఏమండి అలసట చెంది ఇబ్బంది కొలిమిలను కాల్చబడుతున్నావేమో, నా యేసయ్య ఈ రోజున నువ్వు ఎక్కడికి ప్రయాణము చేయుచున్నావో నీ ప్రయాణమును ఆయన సఫలము చేయునుగాక. మన ప్రయాణము అనేది ఈ లోకంలోనే కాదండి, మన ప్రయాణము పరలోక రాజ్యమునకు. ఆ పరలోక రాజ్య మహిమలో మనం దేవుని సన్నిధిలో కనబడాలంటే మనం విశ్వాస జీవితంలో దినదినము బలపరచబడినప్పుడు పరలోక రాజ్యము కొరకు మనం సిద్ధపరచబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం నాయన. మా విశ్వాస జీవితంలో మేము ఎక్కడికి వెళ్ళినా మా కొరకు అనేక వాహనములు మీరు సిద్ధపరిచి ఉన్నారు. మా ప్రయాణం అంతటి మీరు సఫలపరుచుచున్నారయ్యా. స్తోత్రము నాయన. ఈ ప్రయాణము కంటే పరలోక రాజ్యానికి మేము వెళ్ళేటువంటి ప్రయాణము చాలా గొప్పది నా తండ్రి. ఆ ప్రయాణం మేము చేయడానికి విశ్వాస జీవితంలో మీరు మమ్మల్ని బలపరచుచు నిత్య సియోనులో మీ సందులో కనబడుటకు మీరు కృప చూపినందులకై స్తోత్రము నాయన. ఈ ప్రయాణమును మేము ఆపుకొనక దాని కొరకు ప్రయాసపడేదానికి మీరే మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.